మీ ఇద్దరు అసలు జాబ్స్‌కి అప్లై చేసారా ఒకటానికైనా? నేను చేస్తున్నా అక్క. ధనంజయ్ నువ్వు చేసావా? నేను చేయలేదు. హుహు. ఇప్పుడు చూడు, ఇక్కడ నాకేముంది, ఇక్కడ నేను ప్యాకేజ్ పేరు ఏం పెట్టుకున్నాను, యూకే జావా బేసిక్స్ అని పెట్టుకున్నాను. అంటే నేను హ్మ్. యూకే జావా బేసిక్స్లో నేను యూకే వాళ్ళకి చెప్పిన జావా టాపిక్స్ అని ఏమేమి చెప్పాను. సో ఇప్పుడు డూ హ్మ్. వైల్కి సంబంధించిన డూ వైల్ దానిలో రాసుకున్నాను, కన్స్ట్రక్టర్స్కి ఓకే. సంబంధించిన కన్స్ట్రక్టర్స్ దానిలో రాసుకున్నాను. సో ఇట్ ఈస్ జస్ట్ హుహు. సెగ్రిగేషన్ పార్ట్ అనమాట, మనం ఎలా నీట్గా మెయింటైన్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి. ఓకే. బట్ ద ప్యాకేజ్ థింగ్ ఈస్ అంటేనేమో నేను ప్యాకేజ్ అంటే ఒక టైటిల్. దాని కింద వచ్చేది మన సబ్ హెడ్డింగ్స్ లాగా తీసుకుంటే క్లాస్ కింద అయిద్దది. అలా అయినా అనుకోవచ్చు. ఆ! ఓకే. సో, ఒక దానిలో మల్టిపుల్ ప్యాకేజెస్ ఉండొచ్చు. ఇప్పుడు ఈ మెయిన్ హ్మ్. జావా అనే ఫోల్డర్‌లో ఇప్పుడు నాకిక్కడ ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయి? సో, జావా బేసిక్స్ అని ఉంది, పేజెస్ అని ఉంది, రీడర్ ఉంది, మళ్ళీ జావా బేసిక్స్ అలా రకరకాల ప్యాకేజెస్ నేమ్స్ ఉన్నాయి. హ్మ్. సో, జనరల్‌గా ప్యాకేజ్ నేమ్ ఇచ్చేటప్పుడు కామ్ అంటే కంపెనీ నేమ్ డాట్ కామ్ డాట్ ఆ కంపెనీ పేరేంటి డాట్ అది ఏం ఫంక్షనాలిటీ చేస్తుంది అలా హ్మ్. ఇచ్చుకుంటారనమాట. లేకపోతే ఓకే. నార్మల్ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇట్స్ నాట్ రాంగ్. బట్ ఓన్లీ థింగ్ ఈస్ క్యామెల్ కేసింగ్ ఫాలో చేయాలి. లైక్ ఇప్పుడు చూడు, ఇక్కడ ప్రసాద్‌లో పీ స్మాల్ ఉండి, జావా బేసిక్స్‌లో జే క్యాపిటల్, బీ క్యాపిటల్ ఉంది. హ్మ్. సో, దీన్ని మనం ఓకే. క్యామెల్ కేసింగ్ అంటాం. సో, హ్మ్. ప్రాక్టీస్ చేసేటప్పుడు జావాకి లైక్ ఏదైనా సరే డెవలపర్స్ ఈ కోడ్‌కి సంబంధించినంత అప్లికేషన్ తయారు చేయించడానికి సంబంధించినంత మెయిన్ ఫోల్డర్‌లో పెట్టుకుంటారు. టెస్ట్ కేసెస్‌కి సంబంధించింది టెస్ట్ ఫోల్డర్‌లో పెట్టుకుంటారు. ఓకే. సో, బై డిఫాల్ట్ క్రియేట్ చేయగానే నీకు మెయిన్ ఫోల్డర్, టెస్ట్ ఫోల్డర్, పామ్ డాట్ ఓకే. ఎక్స్ఎంఎల్ ఫైల్, మావెన్ హ్మ్. డిపెండెన్సీస్ ఈ 4 అండ్ జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ ఈ 5 హ్మ్. నీకు బై డిఫాల్ట్ వస్తాయి. కానీ ఇప్పుడు ఓకే. నేను ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ అడిషనల్‌గా నేను యాడ్ చేసుకోవాలి అనుకుంటే, అప్పుడు నేను ఈ హ్మ్. పామ్ డాట్ ఎక్స్ఎంఎల్‌లో పెడతాను. సో, ఇప్పుడు నీ దాంట్లో హ్మ్. మావెన్ డిపెండెన్సీస్ ఎక్స్పాండ్ చేసి చూస్తే నీకు ఓన్లీ జేయూనిట్ అని ఒక చిన్న జార్ ఉంటది అంతే. కానీ నాకు ఇప్పుడు ఓకే. నాకు చాలా సాఫ్ట్‌వేర్స్ లైక్ నేను ఇది ఎప్పటి నుండో వాడుతున్నాను కాబట్టి ఈ డిపెండెన్సీస్ అన్ని యాడ్ చేశాను. సో, నాకు ఈ జార్స్ అన్నీ డౌన్‌లోడ్ అయినాయి అనమాట. సో, కోడ్ ఓకే. మొత్తాన్ని కంబైన్ చేసి ఒక జార్ లాగా తయారు చేస్తారు. ఇప్పుడు రేపు మీరేదైనా ఒక కొత్తది కనిపెట్టిన తర్వాత అది అందరికీ కనిపించాలనుకోండి, అప్పుడు మీరు కూడా మీ కోడ్ మొత్తాన్ని ఒక జార్ ఫైల్‌లా తయారు చేసి ఆ మావెన్ రిపాజిటరీలో పబ్లిష్ చేయొచ్చు. ఈ వెబ్‌సైట్‌లో మనం పబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి ఇలా కోడ్ వస్తదన్నమాట. ఈ కోడ్ మనం పేస్ట్ చేసుకోగానే మనకు ఆ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ అయిపోయిద్ది మనకు కావాల్సింది. అది మనం హుహు. ఫ్యూచర్‌లో చూస్తాము. ఓకే. ఓకే. సో, మొన్న మనం వైల్ చూసాము, డూ వైల్. అరేస్ చూసాము, డూ వైల్ చూసాము, లూప్స్ చూసాము కదా! హ్మ్. ఇవాళ కొంచెం ఈజీగా ఇంకా వాటన్నిటికి కలెక్షన్స్‌కెళ్ళే ముందు ఊప్స్ కాన్సెప్ట్స్ చూసాం కదా! రివైజ్ హ్మ్. చేసారా ఊప్స్ కాన్సెప్ట్స్? హ్మ్. పాలిమార్ఫిజం చెప్తాను. పాలిమార్ఫిజం స్టార్ట్ చేశారు. ఈ లోపల అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో చెప్పండి? Showing only necessary details, hiding necessary details. హైడింగ్ ఇట్స్ Unnecessary details. అన్నెసరీ డీటెయిల్స్. సో, దానికి ఎగ్జాంపుల్ ఏంటి? Hmm. Or maybe కారు, బస్ అలాంటిది. కారు, బస్. కారు, బస్సు సరే కారే అనుకుందాము. సో, కార్‌లో ఆహ్, ఎలా అది మనకి హెల్ప్ చేస్తుంది? లైక్ అబ్స్ట్రాక్షన్ ఎలా అచీవ్ చేస్తున్నాము? ఐ మీన్ మనకి బయట కనపడేది ఇప్పుడు స్టీరింగ్ కనపడిద్ది. హ్మ్. లోపల ఫంక్షనాలిటీస్ లోపల ఏం జరుగుతుందో తెలీదు నాకు. హ్మ్. ఒకవేళ బ్రేక్ తీసుకున్న బ్రేక్ కనపడుతది గానీ, బ్రేక్ మనం లోపల ఫంక్షనాలిటీ తెలీదు. హ్మ్. కదా! సో, దట్ ఈస్ హౌ యూ గెట్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏది కావాలో అదే చూపిస్తూ అక్కర్లేనిది హైడ్ చేస్తాం. మరి ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఏంటి? మెథడ్స్ అండ్ వేరియబుల్స్ ఇన్ వన్ క్లాస్. When you have methods and variables together in a single class, then you call it as అండ్ encapsulation. So, data members and data functions are in same class.
అలానే మనం పాలిమార్ఫిజం చూద్దాం. సో పాలిమార్ఫిజంలో జనరల్గా ఏంటంటే మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మెథడ్ ఓవర్లోడింగ్, అండ్ ఇంకోటి మెథడ్ ఓవర్ రైడింగ్. ఓకే, సో ఇప్పుడు మెథడ్ ఓవర్లోడింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే సేమ్ మెథడ్ నేమ్ ఉండి కానీ డిఫరెంట్ యాక్షన్స్ చేస్తుంది అనుకో, లైక్ డిఫరెంట్ యాక్షన్స్ అని అనుకోండి ప్రస్తుతానికి. అప్పుడు మనకి దాన్ని వి సే ఇట్ యాజ్ మెథడ్ ఓవర్లోడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి యానిమల్ సౌండ్ అని పెట్టుకుందాం ఒక మెథడ్. సో సౌండ్ అనే మెథడ్ ఉంటే పిగ్ ఒకలాగా సౌండ్ చేస్తుంది, క్యాట్ ఒకలాగా సౌండ్ చేస్తుంది, టైగర్ ఒకలాగా సౌండ్ చేస్తుంది. ఈవెన్ దో అదొక యానిమల్ సౌండ్ అయినప్పటికీ కూడా దాని బిహేవియర్ అనేది డిఫరెంట్ బేస్డ్ ఆన్ ద యానిమల్ కదా. సో ఇన్ ద సిమిలర్ వే మనకేమైద్ది అనేసి అంటే మన దానిలో వచ్చేసరికి సో మెథడ్ ఓవర్లోడింగ్లో అయితే మనకి రిటర్న్ టైప్ లేకపోతే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ చేంజ్ ఉండొచ్చు అంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు నాకు మెథడ్ సింటాక్స్ చెప్పాలి, నేను అది చెప్పాలంటే. సో ఇప్పుడు నేను మెథడ్ రాద్దాం, ఇప్పుడు నేను క్లాస్ క్రియేట్ చేశాను, ఇలా ఒక ఎంటీ క్లాస్ ఉంది. సో ఇప్పుడు నేను దీనిలో ఒక మెథడ్ రాయాలనుకుంటున్నాను, దాని పేరు సే హాయ్ అని పెడదాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఈ నేమ్తో మెథడ్ క్రియేట్ చేయాలని నేను ఎలా రాయాలి, ఎక్కడ రాయాలి? మెథడ్ సింటాక్స్ ఏంటి? అసలు మెథడ్ ఎందుకు వాడతాం? ఒకసారి క్రియేట్ చేసిన దాన్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవాలంటే మెథడ్ యూజ్ చేసుకుంటాం కదా. సో మరి ఎన్క్యాప్సులేషన్లో నేను ఇక్కడ ఈ వేరియబుల్స్కి మెథడ్స్ ఎలా తయారు చేశాను? ఇప్పుడు ఇంటి a = 5 ఉందనుకో, దీని మెథడ్ రాయాలంటే నేను ఎలా రాశాను? పబ్లిక్ స్టాటిక్ కీవర్డ్ అని వాడచ్చు, లేదంటే నార్మల్గా అయినా పెట్టేసి డేటా టైప్ ఇచ్చేసి మెథడ్ నేమ్ ఇచ్చుకున్నాం. సో ఇక్కడ డేటా టైప్ని ఇవ్వడానికి మనం ఏమంటాము? వి కాల్ దెమ్ యాజ్ రిటర్న్. సో మనం రిటర్న్ టైప్ ఏ రిటర్న్ ఇస్తున్నామో దాన్ని బట్టి. ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రింగ్ని వాయిడ్ అసలు ఏమీ రిటర్న్ ఇవ్వకూడదు అనుకుంటున్నాను, జస్ట్ హాయ్ చెప్పాలని అనుకుంటున్నాను. సో అప్పుడు నేను మెథడ్ ఎలా రాస్తాను? యాక్సెస్ మోడిఫైర్ పబ్లిక్ వాయిడ్, ఏమి రిటర్న్ ఇవ్వకూడదు అనుకుంటున్నాను కాబట్టి వాయిడ్, అండ్ నేను ఇక్కడ ఏం పెడుతున్నాను? సే హాయ్ అని ఒక మెథడ్ రాస్తున్నాను. ఓకే, ఈ మెథడ్లో నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసుకున్నాను. ఓకే, మెథడ్ అయితే రాశాను, కానీ ఇప్పుడు నేను దీన్ని యాక్సెస్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేయాలి? దీన్ని ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు నాకు ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఇలా రాస్తే నాకు ప్రింట్ అయిపోద్దా? కాల్ చేయాలి. సో కాల్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేయాలి? మెథడ్ బయటకు వచ్చి సే హాయ్ అని చెప్పేసి ఇక్కడ మెయిన్ ఉంది కదా, మెయిన్ దాంట్లో కాల్ చేసుకోవచ్చు, లేదా నార్మల్గా కాల్ చేయొచ్చు. నార్మల్గా కాల్ చేయలేం, ఓన్లీ మెయిన్ మెథడ్లోనే కాల్ చేయాలి. కానీ కాల్ చేసేటప్పుడు ఎలా కాల్ చేయాలి? ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ డైరెక్ట్గా ఇలా సే హాయ్ అని పెట్టాను అనుకో, నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఇది మొన్నే చెప్పాను నేను లాస్ట్ క్లాస్లో, అంతకుముందు కూడా చెప్పా. ఇది ఇప్పుడు 3rd టైం అయింది వాళ్ళు మీరు ఇది వింటే, వితౌట్ ప్రాక్టీస్ మీరు ప్రాక్టీస్ చేయకపోతే అదే మనకి లాస్ అనమాట. చెప్పండి, ఇప్పుడు నేను ఇక్కడ సే హాయ్ అని రాశాను. సో రాసినప్పుడు నాకు ఇది ఎందుకు యాక్సెస్ రావట్లేదు? ఇక్కడ నేను ఇక్కడ హోవర్ చేశాను, నాకు ఇక్కడ ఏదో ఎర్రర్ చెప్తుంది. ఎర్రర్ మీనింగ్ చెప్పండి, ఏమని వచ్చింది నాకు అక్కడ ఎర్రర్? స్టాటిక్ సే హాయ్ టు స్టాటిక్.
కెనాట్ మేక్ ద స్టాటిక్ రిఫరెన్స్ టు నాన్ స్టాటిక్ మెథడ్. సో అంటే మీనింగ్ ఏంటి? ఈ మెయిన్ మెథడ్ స్టాటిక్ మెథడ్, కానీ ఈ వాయిడ్ అనేది దాని ముందు స్టాటిక్ లేదు కదా. సో అందుకని ఏం చెప్తుంది? యూ కెనాట్ మేక్ ఎ స్టాటిక్ రిఫరెన్స్ టు ద నాన్ స్టాటిక్ మెథడ్ సే హాయ్. సో సే హాయ్ ఈజ్ అ నాన్ స్టాటిక్ మెథడ్. స్టాటిక్. సో నాన్ స్టాటిక్ ఉన్నదాన్ని మనం దీనిలో కాల్ చేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు ఎలా కాల్ చేయాలి? ఒకవేళ దీని ముందు స్టాటిక్ అని రాశాను అనుకో పబ్లిక్ అది ముందు, ప్రాబ్లం ఉంది. అప్పుడు నాకు ఏం అవ్వకుండా నాకు ప్రింట్ అయిపోయింది. కానీ నా క్వశ్చన్ అది కాదు, నేను స్టాటిక్ పెట్టట్లేదు. సో స్టాటిక్ పెట్టకుండా ఉన్నప్పుడు నేను ఈ మెథడ్ని కాల్ చేయాలంటే ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాను లాస్ట్ క్లాస్లోని. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్ గుర్తుందా? క్లాస్ నేమ్, క్లాస్ నేమ్ వేరియబుల్, న్యూ క్లాస్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ కదా, రౌండ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. సో ఇప్పుడు ఈ క్లాస్ పేరేంటి? పాలిమార్ఫిజం డెమో. సో ఇప్పుడు క్లాస్ నేమ్ ఏదైనా ఒక వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. సో ఇప్పుడు నేను ఈ మెథడ్ని కాల్ చేయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ వేరియబుల్, ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఇచ్చామో ఆ వేరియబుల్ నేమ్ డాట్ ఆ మెథడ్ని పిలిస్తే మీకు ఏ ఎర్రర్ రాకుండా ఎగ్జిక్యూట్ అయింది. స్టాటిక్ కీవర్డ్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు నేను ఒకవేళ దీనికి స్టాటిక్ పెడితే నాకేం మెమరీ అలొకేషన్ ఆటోమేటిక్గా జరిగిపోయింది. మెమరీ అలొకేషన్ ఆటోమేటిక్గా జరిగిపోయింది కాబట్టి వీ డోంట్ వాంట్ టు వేస్ట్ ద మెమరీ. సో అందుకని మనం రన్ టైంలో మెమరీ అలొకేట్ చేయాలి కాబట్టి వీఆర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. ఇంక ఇది మర్చిపోకూడదు మీరు, ఇది థర్డ్ టైమ్. ఓకేనా? ఈ మెథడ్ని కాల్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు కాల్ ఎ నాన్ స్టాటిక్ మెథడ్ దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ టు ద క్లాస్ అండ్ దెన్ యూ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వేరియబుల్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ మెథడ్ నేమ్. ఓకే, ఇది నార్మల్ మెథడ్. సో ఇప్పుడు మనకు పాలిమార్ఫిజంలో వచ్చేసరికి మనం ఏమంటున్నాము? మెథడ్ యొక్క రిటర్న్ టైప్ కానీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కానీ చేంజ్ ఉన్నాయి అనుకోండి, ఈవెన్ విత్ ద సేమ్ మెథడ్ నేమ్, అప్పుడు దాన్ని మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. అంటే ఏంటి మీనింగ్? ఇంకో సే హాయ్ అనే మెథడ్ ఉండిద్దంట, కానీ ఇలా ఉంటే ఎర్రర్ చూపిస్తుంది నాకు ఏ తేడా లేకుండా. కానీ నేను ఒకవేళ రిటర్న్ టైప్ని మార్చాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని స్ట్రింగ్ చేశాను అనుకో, స్ట్రింగ్ చేసి నేను దీనికి ఒక రిటర్న్ స్టేట్మెంట్ యాడ్ చేస్తే ఇలా పెట్టి దీంతో పాటు నేను నా ఆర్గ్యుమెంట్స్ని మార్చాలి. లేకపోతే పని చేద్దాం, ఇది తీసేద్దాం. ఇక్కడ మనం ఒక ఆర్గ్యుమెంట్ని పెట్టుకుందాం, స్ట్రింగ్ name1 స్ట్రింగ్ name2. అప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే హాయ్ ప్లస్ name1 ప్లస్ name2. సో ఇలా ఇస్తే మీరు గమనిస్తే ఇక్కడ మీకు ఎర్రర్ అనేది రావట్లేదు. ఓకే, సో ఇక్కడ సే హాయ్ అనే మెథడే ఉంది, ఇక్కడ సే హాయ్ అనే మెథడ్ ఉంది. కానీ ఇక్కడేమో నేను ఒక 2 వేరియబుల్స్ వస్తాయని చెప్తున్నాను అండ్ దీని రిటర్న్ టైప్ స్ట్రింగ్గా మార్చాను. కానీ ఇక్కడేమో నా రిటర్న్ టైప్ వాయిడ్ ఉంది, ఇక్కడ ఏ ఆర్గ్యుమెంట్స్ లేవు. సో ఇప్పుడు నేను సే హాయ్ని కాల్ చేస్తే ఏ మెథడ్ కాల్ అయ్యిద్ది? ఇదా? ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనం కాల్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఇది కాల్ చేయాలా, ఇది కాల్ చేయాలా? ఫస్ట్ దాన్ని కాల్ చేస్తుందా, సెకండ్ దాన్ని కాల్ చేస్తుందా? సెకండ్ దాన్ని కాల్ చేస్తుంది. నో, ఫస్ట్ దానికి ఇది సెకండ్ దానికంటే name1 name2 ఉంది కదా. మన name1 name2 మనం పాస్ చేయాలి కదా. సో ఇప్పుడు మనం ఇది ఎప్పుడైనా సరే ఇక్కడ నుండి ఇలా చూసుకొని డెఫినిషన్ మ్యాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఏ ఆర్గ్యుమెంట్స్ నేను పంపించట్లేదు ఇక్కడ కింద.
సో ఇక్కడ కూడా నేను ఏ ఆర్గ్యుమెంట్స్ లేవు దీనికి. సో ఈ రెండు మ్యాచ్ అయిపోయినాయి. అదే నేను ఇప్పుడు దీన్ని కాల్ చేయాలనుకో, సెకండ్ దాన్ని కూడా రన్ అవ్వాలనుకో, అప్పుడు నేను పీడీ డాట్ సే హాయ్, కానీ ఈసారి నేను నేమ్ 1 అండ్ నేమ్ 2 రెండింటిని పంపించాలన్నమాట. సో ఇప్పుడు కనుక నేను దీన్ని రన్ చేశాను అనుకో, అప్పుడు నాకు రెండు వస్తాయి. కానీ ఇది రిటర్న్ టైప్లో ఉంది కదా, సో ఇక్కడ ఏం మనం ప్రింట్ అని పెట్టట్లేదు కాబట్టి ఈ మెథడ్ని మనము ప్రింట్లో పెట్టుకోవాలి. రిటర్న్ ఉన్నప్పుడల్లా మనము ఒకవేళ మనం ప్రింట్ చేయకపోతుంటే స్పెసిఫిక్గా దీనిలో పెట్టుకోవాలి. ఒక సెకండ్ వంశీ, నేను మళ్ళీ చేస్తానన్న. ఇప్పుడు కనుక మనం రన్ చేస్తే 2 అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ నాకు ఇక్కడ అలా రావాలనుకో, ఒకవేళ నేను ఇక్కడే ఇలా ప్రింటల్ అని పెట్టడం ఇష్టం లేదు, నాకు పెట్టకుండా నేను డైరెక్ట్గా ఇలా రన్ చేసినప్పుడే నాకు ప్రింట్ అవ్వాలనుకో, అప్పుడు మనం దీని మొత్తాన్ని వేరియబుల్లో పెట్టుకొని స్ట్రింగ్ మెసేజ్ అని ఒక వేరియబుల్లో పెట్టుకొని మళ్ళీ ఇక్కడ కూడా మనం ప్రింట్ రాసుకొని దాన్ని రిటర్న్ చేస్తున్నాం. ఆ వేరియబుల్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో ఇలా చేసినప్పుడు మనం మళ్ళీ కింద ప్రింటల్ అని రాయక్కర్లేదు. ఒకవేళ నేను ప్రింటల్ అని రాయకుండా ఇందాకట్లాగా రాసిస్తే అప్పుడు నేను మెయిన్ మెథడ్లో ప్రింట్లో ఈ మెథడ్ని కాల్ చేయాలి. వెన్ ఎవర్ యూ ఆర్ హ్యావింగ్ ఎ రిటర్న్ టైప్, అంటే అది ఏదో ఒక ఇప్పుడు నేను కనుక ఈ సే హాయ్ని ఇలా పెట్టాను అనుకో, ఇప్పుడు నాకు ఒక ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఏమంటుంది, ద మెథడ్ println in this type is only applicable for the arguments, it's not applicable for void. ఇప్పుడు void అంటే ఎంటీ, నేను ఎంటీని ప్రింట్ చేస్తుంటే ఎంటీని అక్కడ ప్రింట్ చేయడానికి ఏం లేదని నాకు అది ముందే ఎర్రర్ చూపిస్తుంది అనమాట. అర్థమవుతుందా? రిటర్న్ స్టేట్మెంట్లో println రాయకూడదు. రాసుకోవచ్చు, కానీ అది ఎక్కడ అంటే రిటర్న్ స్టేట్మెంట్లో రాయం. రిటర్న్ స్టేట్మెంట్ పైన రాసుకోవచ్చు, కానీ వైల్లో రాయకూడదు. రిటర్న్ స్టేట్మెంట్లో println రాయొచ్చు. రిటర్న్ స్టేట్మెంట్లో ప్రింటల్ అని రాయలేవు. ఒకవేళ ఇలా ఉందనుకో, ఐ మీన్ ఇలా ఉందనుకో, ఇక్కడ నేను ప్రింట్ రాయలేదు కదా ప్రింట్ చేయమని, ఇప్పుడు నేను సే హాయ్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి పంపిస్తున్నాను, బాగానే ఉంది. కానీ నేను ఇప్పుడు రన్ చేస్తే నాకు ఎక్కడ ప్రింట్ అవ్వట్లేదు, బికాస్ నేను ఇక్కడ ప్రింట్ రాయలేదు, ఇక్కడ ప్రింట్ రాయట్లేదు. ఒకవేళ నేను ఇక్కడ ప్రింట్ చేయాలంటే ఇక్కడ నేను ప్రింటర్లో మెసేజ్ పెట్టుకోవాలి. నాకు ఇక్కడ పెట్టుకోవడం ఇష్టం లేదనుకో, ఒకవేళ ఎప్పుడైతే దీనికి ఒక రిటర్న్ టైప్ లైక్ ఏదైనా స్ట్రింగ్ అవని వాయిడ్ అని ఏదైనా రిటర్న్ టైప్ ఉన్నప్పుడు నాకు ఆ రిటర్న్ టైప్ని నేను ప్రింట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో నేను ఏదైతే రిటర్న్ చేస్తున్నానో ఆ వేరియబుల్ అవుట్పుట్లో ఏమొచ్చిద్దో అదే నాకు ప్రింట్ అయిద్ది అనమాట. సో ఇప్పుడు నేను సిస్ అవుట్ పెట్టినప్పుడు ఇక్కడ చూపిదు. ఓకే. పైన ప్రింట్ లేకపోతే ఇక్కడ మనం చేసుకోవచ్చు. కింద ఐ మీన్ ఎక్కడైనా ఒక చోటే డిఫైన్ చేయాలి ప్రింట్. ఒకవేళ 2 చోట్ల డిఫైన్ చేస్తే నాకు 2 సార్లు ప్రింట్ అయ్యింది. ఇప్పుడు నేను ఇక్కడ 2 సార్లు ఉంది కదా, ఇప్పుడు నాకు 2 సార్లు వస్తుంది. నేను ఒకసారి కాల్ చేశాను, కానీ ఎందుకు వస్తుంది, బికాస్ రిటర్న్ టైప్లో మనం ఇక్కడ రిటర్న్ ఏం చేయమంటున్నాం, దాన్ని ఈ మెసేజ్ అనే ఒక వేరియబుల్ని రిటర్న్ చేయమంటున్నాం. ఆ మెసేజ్ అనే వేరియబుల్లో ఏముంది, హాయ్ మనం పంపించే నేమ్స్ ఉంది. సో మన ఆ రిటర్న్ని కూడా మనం కింద ప్రింట్ రాసాం కదా, ఇక్కడో ప్రింట్ రాసాం, ఇక్కడో ప్రింట్ రాసాం. సో 2 ప్రింట్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే సేమ్ మెథడ్ నేమ్ ఉండి నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ చేంజ్ ఉండొచ్చు. ఓకే, దాన్ని పాలిమార్ఫిజంలో మెథడ్ ఓవర్లోడింగ్ అని అంటాము. ఓకే, మెథడ్ ఓవర్ రైడింగ్ మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వనంటేనే చెప్తాను, లేదు అంటే వేరే టాపిక్ నేర్చుకుందాం, అది రేపు కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ చెప్పండి, ఇప్పుడు మెథడ్ సింటాక్స్ చెప్పండి. మీరు ఏదైనా మెథడ్ రాయాలంటే ఏంటి సింటాక్స్? పబ్లిక్ స్టాటిక్ కానీ లేదంటే నార్మల్ రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ కదా, అండ్ బ్రాకెట్ లోపల ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఆర్గ్యుమెంట్స్ పంపిస్తాం.
గుడ్. ఇప్పుడు నేను ఈ మెథడ్స్ గురించి చెప్పాను కదా! ఇప్పుడు మనము ఈ యాక్సెస్ మోడిఫైయర్స్ గురించి చూద్దాము. చూసిన తర్వాత రేపు మెథడ్ ఓవర్ రైడింగ్ చెప్తాను నెక్స్ట్ క్లాస్‌లో. సో, ఇప్పుడు మనకి జనరల్‌గా 4 యాక్సెస్ మోడిఫైయర్స్ ఉన్నాయంట. ఏంటివవి? పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్. వీటి ఎగ్జాంపుల్స్ చూపించానా? నేను అంతకుముందు చూపియలేదు కదా! జస్ట్ చెప్పారు అంతే ఇవి. సో, ఇప్పుడు ఏదైనా ఒకటి పబ్లిక్ అంటే మీనింగ్ ఏంటంటే అది ఎవరికైనా ఎక్కడికైనా యాక్సెసిబుల్ అని అనేసి. నాకు ఒక డౌట్ ఉంది ఇందాక చెప్పిన దాంట్లో. మనము రిటర్న్ అని తీసుకున్నాం కదా, ఆ రిటర్న్ అనేది ఎందుకు తీసుకుంటున్నాము? ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఇప్పుడు దానివల్ల యూస్ఫుల్ ఏంటిది ఆ రిటర్న్ రాయటం వల్ల? అంటే ఇప్పుడు నాకు రేపు వేరే మెథడ్ ఉంది. ఇప్పుడు నేను కింద ఇంకో మెథడ్ రాసుకున్నాను. పబ్లిక్ స్ట్రింగ్ లేకపోతే వాయిడ్ ఫైండ్ నేమ్స్ అని ఒక రాసుకున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఈ మెథడ్ రాసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఫైండ్ నేమ్స్ అనే మెథడ్ నాకు ఏం చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేసి అంటే ఇది నాకు ఈ సే హాయ్ అనే మెథడ్లో వచ్చిన ఆ మెసేజ్లో ఈ లాస్ట్ 2 పార్ట్స్ని డివైడ్ చేయాలని అనుకుంటున్నాను అనుకో. అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, సే హాయ్ని కాల్ చేయాలని ట్రై చేస్తాను విత్ నాకు మీ స్క్రీన్ స్ట్రక్ అయింది. స్ట్రక్ అయింది ఒక నిమిషం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫైండ్ నేమ్స్ అని ఒక మెథడ్ రాసుకున్నాను. ఓకే, స్క్రీన్ కనబట్టల్లా ఇంకా అసలు స్క్రీన్ కనబట్టల్లా. మహేష్ నీకు నాకు క్లారిటీగానే ఉంది అక్క. అయితే నాదే నెట్వర్క్ ఇప్పుడు వచ్చిందా? సో లేకపోతే అంటే ఈ మెథడ్లో వచ్చిన ఈ అవుట్పుట్ని మనం ఇంకెక్కడైనా వాడుకోవాలి అనేసి అనుకుంటే సో ఇప్పుడు మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే కౌంట్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అని పెట్టుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు మనం ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఒక స్ట్రింగ్ వస్తుంది. ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ని మనకి ప్రింట్ చేయమని చెప్దాం. సో స్ట్రింగ్లో లెంత్ కావాలంటే ఒక మెథడ్ ఉంది, str.length అని నెక్స్ట్ చూపిస్తాను. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెంత్ మెథడ్ మనకి లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇస్తుంటే HI స్పేస్ అలా ఇండివిజువల్గా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇవాళ నేను ఇక్కడ మహేష్ అండ్ ధనుంజయ్ అని పంపించాను. అప్పుడు అది హాయ్ కలుపుకొని ఒక 2 స్పేసెస్ కలుపుకొని నీకు ఒక మెసేజ్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ మొత్తం యొక్క లెంత్ నాకు కావాలి. అప్పుడు నేను ఏం చేసుకుంటానంటే ఈ మొత్తం వచ్చే అవుట్పుట్ బికాజ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ మీ సమ్ వాల్యూ. సో ఇప్పుడు నాకు అది మెసేజ్ అనే స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. సో అందుకని నేను ఏం చేస్తున్నాను, ఆ MSG మనకి ఎలాగో రిటర్న్ వస్తుంది కాబట్టి ఈ మెథడ్ నుండి వచ్చిన దాన్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. దీనికి మనం ఏదైనా ఒక నేమ్ పెట్టుకుందాం, ఎస్ అని పెట్టుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, ఈ సే హాయ్ అనే మెథడ్ కాల్ చేసినప్పుడు నాకు ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఆ మెసేజ్లోని ఆ మెసేజ్లో వచ్చిన వాల్యూ అంతా కూడా నాకు ఎస్ అనే వేరియబుల్లో స్టోర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ మెథడ్ని కాల్ చేస్తున్నాను, కౌంట్ లెంత్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను. సో ఈ కౌంట్ కాల్ చేయాలంటే ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్, సో pd డాట్ కౌంట్ లెంత్. సో ఈ కౌంట్ లెంత్కి నేను ఒక స్ట్రింగ్ పంపించాలని చెప్తున్నాను కదా. సో ఆ స్ట్రింగ్ నథింగ్ బట్ నాకు ఈ మెథడ్లో నుండి వచ్చిన అవుట్పుట్ విచ్ ఇస్ స్టోర్డ్ ఇన్ ఎస్ వేరియబుల్. నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు MSGలో స్టోర్ అయింది, MSG అనేది ఓకే, కానీ రిటర్న్ కీవర్డ్ ఎందుకు వాడుతున్నాం అనేది అంటే ఆ వేరియబుల్ని మరి పంపించాలి కదా మనకి అవుట్పుట్లో రావాలి అని తెలియడం కోసం రిటర్న్ పెడుతున్నాం. సో ఇట్ ఈస్ రిటర్నింగ్ దిస్ మెసేజ్. అది ఎక్కడికి రిటర్న్ అవుతుంది? ఐ మీన్ ఎక్కడైతే కాల్ చేస్తున్నావు ఇప్పుడు ఇక్కడ కాల్ చేస్తున్నావా, సో ఇప్పుడు నువ్వు ఇక్కడ కాల్ చేస్తున్నప్పుడు నీకు అవుట్పుట్ లాగా అనమాట. రిటర్న్ ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్. సో ఈ మెథడ్ని నువ్వు చేయడం వల్ల నీకు వచ్చిన అవుట్పుట్ ఇక్కడ నువ్వు స్ట్రింగ్ ఈ MSGని రిటర్న్ చేస్తున్నావు కాబట్టి దాని అవుట్పుట్ నీకు MSG వస్తుంది అనమాట.
నీకు రిటర్న్ ఓకే. వచ్చే వాల్యూ ఎంఎస్జీ వాల్యూ వస్తుంది. సో నువ్వు వచ్చిన మెసేజ్లో ఉన్న వాల్యూని నువ్వు ఇక్కడ ఇంకో వేరియబుల్లో స్టోర్ చేసుకున్నావు. ఓకే. లేదు నేను ఇలా కూడా వేరియబుల్లో కూడా పెట్టకూడదు అనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేస్తాను, దీన్ని ఈ మెథడ్నే నేను దీని లోపల కాల్ చేస్తాను. ఇప్పుడు నేను పీడీ డాట్ కౌంట్ లెంత్ అని ఇది మెథడ్ క్రియేట్ చేశాను. కౌంట్ లెంత్ అనే మెథడ్ ఇక్కడ స్ట్రింగ్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నాకేం తెలుసు, ఈ సే హాయ్ అనే మెథడ్ కూడా స్ట్రింగ్నే రిటర్న్ చేస్తుంది. ఇక్కడ నేను పంపించాల్సింది కూడా స్ట్రింగే కదా. సో నేను ఇక్కడ కనుక ఇలా రాశాను అనుకో, అప్పుడు ఎగ్జిక్యూషన్ ఎలా జరిగిద్ది, ఫస్ట్ ఈ సే హాయ్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యింది లోపలిది. ఎగ్జిక్యూట్ అయినప్పుడు నాకు ఒక అవుట్పుట్ వస్తుంది, దట్ మెసేజ్ వేరియబుల్. సో ఆ మెసేజ్ వేరియబుల్లో వచ్చిన అవుట్పుట్కి లెంత్ ఇస్తుంది. సో ఇప్పుడు రన్ చేసినా కూడా మనకు 90 రావాలన్నమాట. సో 90 వచ్చింది. సో ఒక ఫంక్షన్ చేసిన తర్వాత మెసేజ్ అనేది వేరియబుల్ కదా? వేరియబుల్, కానీ ఆ వేరియబుల్ ఎలాంటి వేరియబుల్, అది బేస్డ్ ఆన్ ద రిటర్న్ టైప్ ఆఫ్ ద మెథడ్. ఇక్కడ నువ్వు ఇచ్చే రిటర్న్ అనేది, ఇప్పుడు నేను ఇక్కడ 1 2 3 అని ఇచ్చాను అనుకో, నాకు ఎర్రర్ వస్తుంది. బికాస్ నేను ఇక్కడ ఒక స్ట్రింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక స్ట్రింగ్నే పంపించాలి. ఓకే. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మనం అది ఒక మెథడ్ లో కాల్ చేసాము, మెథడ్ లో డిఫైన్ చేసాము అది వేరియబుల్ ని. అది మనము లోకల్ వేరియబుల్ అంటాం కదా. ఇప్పుడు ఇది రిటర్న్ పంపిస్తే అది గ్లోబల్ వేరియబుల్ అవుతుందా? గ్లోబల్ వేరియబుల్ అవ్వదు, అది ఒక రిటర్న్ వేరియబుల్ అవుతుంది అంతే. అంటే నువ్వు ఎప్పుడైతే ఆ మెథడ్ని కాల్ చేస్తావో అప్పుడే నీకు ఆ వేరియబుల్కి యాక్సెస్ ఉండిద్ది, ఆ వాల్యూకి యాక్సెస్ ఉంటుంది. గ్లోబల్ వేరియబుల్ అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు అది క్లాస్ మొత్తం యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ స్టాటిక్ ఇంట్ 6 అని ఇచ్చాను అనుకో, ఇది ఏ ఈక్వల్ టు 6 అని ఇచ్చాను అనుకో, అప్పుడు నాకు ఇది ఒక గ్లోబల్ వేరియబుల్ అయిపోయింది. అంటే ఇప్పుడు మెసేజ్ మనం ఒకసారి కాల్ చేస్తే అది మొత్తం యాక్సెస్ అవుద్ది కదా మరి? ఒక్కసారికి యాక్సెస్ అవుతుంది. ఇప్పుడు నేను ఆ మెథడ్ కాల్ చేయకుండా ఇక్కడ నేను ఓన్లీ ఎంఎస్జీ అని పెట్టాను అనుకో, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ప్రింట్ ఎంఎస్జీ మెయిన్ మెథడ్లోని, ఆ మెథడ్ని కాల్ చేయకుండా, అప్పుడు దీనికి ఎంఎస్జీ అంటే ఏంటో తెలీదు. బికాస్ దాని స్కోప్ అనేది ఒక్కసారి కాల్ చేస్తే ఎక్కడైనా తీసుకోవచ్చు కదా? తీసుకోలేము. నువ్వు ఒకసారి వచ్చిందని నువ్వు ఎక్కడైనా తీసుకోవాలి అని అనుకుంటే అప్పుడు ఆ వచ్చిన వాల్యూని, ఆ రిటర్న్ వాల్యూని నువ్వు మళ్ళీ ఇంకో వేరియబుల్లో పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చింది కదా, ఇప్పుడు నేను దీన్ని వచ్చిన అవుట్పుట్ని నేను ఇందాట్లాగా ఒక ఎస్ అనే వేరియబుల్లో పెట్టుకున్నాను అనుకో, ఇప్పుడు నేను ఆ ఎస్ని ఎన్నిసార్లు అయినా రాసుకుంటాను. అండ్ దట్ టు ఇట్ ఈస్ నాట్ ఎ గ్లోబల్ వేరియబుల్, అది ఇట్ ఈస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ ద మెయిన్ బ్లాక్. ఈ బ్లాక్లోనే పనిచేస్తుంది అది. గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఆర్ ద ఓన్లీ వేరియబుల్స్ విచ్ ఆర్ డిఫైన్డ్ ఎట్ క్లాస్ లెవెల్. ఈ పైన రాసుకునే వాటినే మనం గ్లోబల్ వేరియబుల్ అంటాం, మిగిలినవన్నీ లోకల్ వేరియబుల్సే. ఓకేనా? సో ఒక మెథడ్ మొత్తం ఫంక్షనాలిటీ చేసిన తర్వాత ఆ మెథడ్ యొక్క యూజ్ ఫైనల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాన్ని మాత్రమే మనం రిటర్న్ స్టేట్మెంట్లో పంపిస్తాం, ఆ వేరియబుల్ కానీ, ఆ క్యాలిక్యులేషన్ కానీ, అవుట్పుట్ కానీ, ఏదైనా. అర్థమైందా? సో ఇప్పుడు మనం పబ్లిక్ అండ్ ప్రైవేట్ అది చూస్తున్నాం కదా, ఇది ఇంకో 8 minutesలో కట్ అయిపోద్ది. సో ప్రైవేట్ ఒక్కటి చూద్దాము. సో ప్రైవేట్ వచ్చేసరికి ఏంటి అనేసి అంటే, ఇప్పుడు నేను పబ్లిక్ అని ఇక్కడ రాసాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 classes క్రియేట్ చేసుకుందాం ఫర్ యాక్సెస్ మోడిఫైయర్. సో ఇప్పుడు నేను క్లాస్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పు, దాని నుంచి ఎక్కడ రైట్ క్లిక్ చేయాలి నేను? ప్యాకేజ్ మీద, అది జావా బేసిక్స్ మీద క్లిక్ చేసి న్యూ, అక్కడికి వెళ్ళి క్లాస్. ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడ? పబ్లిక్, మనం ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ ఏదైతే అది చేసుకుంటాం కాదు, జస్ట్ క్లాస్ నేమ్ ఇవ్వాలి కదా ఫస్ట్. క్యాపిటల్ ఇప్పుడు నేను యాక్సెస్ అనేది ఒక మెథడ్, ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. దీనిలో నేను ఏం మెయిన్ మెథడ్ పెట్టలేదు, జస్ట్ నేను ఇక్కడ ఏం పెడుతున్నానంటే పబ్లిక్ అని రాసి ఇంట్ ఏ ఈక్వల్ టు 5 అని పెట్టాను. ఓకే. అండ్ నేను ఇంకో క్లాస్లో చైల్డ్ అని ఇంకోటి ఏదో రాసుకున్నాను. ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ
సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ యాక్సెస్ ఎమ్ అంటే మనం ఇందాక రాసుకున్న ఫస్ట్ క్లాస్ డాట్ ఏ ఐ మీన్ ఏదైనా ఒక క్లాస్లో వేరియబుల్ని యాక్సెస్ చేయాలంటే మనం దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. సో వేరే క్లాస్లో ఇప్పుడు ఈ ఏ అనేది ఏ యొక్క వాల్యూ ఈ యాక్సెస్ ఎమ్ అనే క్లాస్లో ఉంది కదా. సో నేను దాన్ని వేరే క్లాస్లో యాక్సెస్ చేయాలనుకో అప్పుడు నేను ఆ పేరెంట్ ఎక్కడైతే నా మెయిన్ వాల్యూ ఉందో ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో నేను యాక్సెస్ ఎమ్ అనే క్లాస్కి ఈ చైల్డ్ క్లాస్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏఎం డాట్ ఏ అని పెట్టాను అనుకో అప్పుడు నాకేమైద్ది ఈ యాక్సెస్ ఎమ్ క్లాస్లో ఉన్న వాల్యూ వచ్చి ప్రింట్ అవుతుంది. సో ఆ 5 అనే వాల్యూ నాకు అవుట్పుట్లో వస్తుంది బికాజ్ ఇట్ ఈస్ ఇన్ పబ్లిక్ మోడ్. ఒకవేళ కనుక నేను ఈ యాక్సెస్ ఎంలో దీన్ని ప్రైవేట్గా మార్చాను అనుకో ఈ ఇంటిని అప్పుడు ఈవెన్ దో నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా కూడా నాకు ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది చూడండి. సో ద ఫీల్డ్ ఏ ఈజ్ నాట్ విజిబుల్. సో అది కనిపించదు. ప్రైవేట్ అని ఉంటే అది ఓన్లీ ఆ క్లాస్లో మాత్రమే పనిచేస్తుంది, బయట ఎక్కడ దాని వాల్యూ కనిపించదు. అదే నేను పబ్లిక్ అని పెట్టాను అనుకో అది నాకు ఎక్కడైనా వాడుకోవచ్చు. సో నేను ఈ క్లాస్లో దాన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు 5 వచ్చింది, కానీ ఇందాకైతే నాకు ఎర్రర్ వచ్చింది బికాస్ ప్రైవేట్ ఇస్ హ్యావింగ్ ద స్కోప్ ఓన్లీ ఇన్ దట్ క్లాస్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాసుకొని ఏని ప్రింట్ చేస్తే ఇది ప్రైవేట్లో ఉంది కదా. సో కానీ ఇదేంటి ఇది స్టాటిక్ వేరియబుల్ కాదు. అప్పుడు నేను మెయిన్ మెథడ్లో యాక్సెస్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి, నేను ఈ క్లాస్లోనే ఉంది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఈవెన్ దో అది మెథడ్ అవ్వనివ్వండి, వేరియబుల్ అవ్వనివ్వండి, ఏదైనా సరే అదొక నాన్ స్టాటిక్ దాన్ని ఒక స్టాటిక్ దానిలో వాడాలి అంటే దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు నేను ఏఎం డాట్ ఏ అని రాస్తే నాకు అవుట్పుట్ అనేది 5 అనేది వస్తుంది. సో ప్రైవేట్ అని ఉన్నా కూడా నాకు అవుట్పుట్ వచ్చింది ఈసారి బికాస్ నేను అది సేమ్ క్లాస్లో వాడుతున్నాను. కానీ నేను అదే ఈ క్లాస్లో ఇంకా నాకు ఎర్రరే ఉంది చైల్డ్ దానిలోనే. అది ప్రైవేట్ గురించి. అలానే ప్రొటెక్టెడ్ అండ్ డిఫాల్ట్ ఏంటి అనేసి అంటే ప్రొటెక్టెడ్ ఏమో కరెంట్ క్లాస్ ఐ మీన్ కరెంట్ ప్యాకేజ్ అండ్ అదర్ ప్యాకేజెస్ వేర్ ద క్లాస్ ఇస్ చైల్డ్. అంటే మీనింగ్ ఏంటంటే సో ప్రొటెక్టెడ్ అంటే ఈ ప్యాకేజ్లో ఎక్కడ రాసుకున్నా యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు నేను దీన్ని ప్రైవేట్ నుండి దీన్ని ప్రొటెక్టెడ్గా మార్చాను అనుకో అప్పుడు నాకు యాక్సెస్ ఎమ్ చైల్డ్లో నాకేం ఎర్రర్ రాదు, నాకు అవుట్పుట్ 5 అనేది ప్రింట్ అయిపోయింది అది ప్రొటెక్టెడ్ అని రాసిన. కానీ ఒకవేళ అదే ప్రొటెక్టెడ్ని నేను ఇక్కడ ఇంకో ప్యాకేజ్ ఉంది కదా జావా బేసిక్స్ అని ఇక్కడ ఇంకోటి రాసుకున్నాను. ప్రొటెక్టెడ్ అంటే ఓన్లీ ఆ ప్యాకేజ్ లోపల ఆ ప్యాకేజ్లోనే కాదు బట్ చైల్డ్ 3 అని పెట్టాను దీనికి పేరు. ఇప్పుడు నేను దీనిలో యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను అనుకో మళ్ళీ సేమ్ ఇదే కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, వేరియబుల్ని కాల్ చేయాలి. సో నేను క్రియేట్ చేస్తే ఇప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది కదా సేమ్ బికాజ్ అది వేరే ప్యాకేజ్లో ఉంది. కానీ ప్రొటెక్టెడ్లో వేరే ప్యాకేజ్లో మన డెఫినేషన్ ఏం రాసాను అక్కడ నేను ఇందాక ఇట్ ఈస్ యాక్సెసిబుల్ ఇన్ అదర్ ప్యాకేజెస్ యాజ్ వెల్ బట్ ఇట్ షుడ్ బి ఏ చైల్డ్ క్లాస్. సో దాన్ని మనం చైల్డ్ క్లాస్ సో దీన్ని మనం పేరెంట్ మార్చుకోవాలనుకో దీని పేరెంట్ యాక్సెస్ ఎమ్ చేయాలనుకో మనం దాని పేరెంట్ లాగా అప్పుడు ఏం చేయాలంటే క్లాస్ నేమ్ పక్కన ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ రాసి ఆ పేరెంట్ క్లాస్ నేమ్ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఎర్రర్ రాకూడదు. అక్క ఇది మళ్ళీ ఒకసారి చెప్పరు అక్క, నాకు ఒక్క సెకండ్ చెప్తాను. ప్రొటెక్టెడ్ ఉంది కదా
దీన్ని స్టాటిక్గా మారుద్దాం ఏని. సో నేను ఇప్పుడు దీన్ని స్టాటిక్గా మార్చాను. సో నా పేరెంట్ క్లాస్ చూడు, నా పేరెంట్ క్లాస్లోని ప్రొటెక్టెడ్ అనే కీవర్డ్ రాశాను. ఈ వేరియబుల్ స్టాటిక్ చేశాను జస్ట్ ఫర్ ద మెమరీ పర్పస్. సో ఇంట్ ఏ ఈక్వల్ టు 5 అని రాశాను. సో ప్రొటెక్టెడ్ అంటే ఈ ప్యాకేజ్లో ఉన్న యాక్సెస్ అవ్వాలి, వేరే ప్యాకేజ్లో యాక్సెస్ అవ్వాలంటే అది ఖచ్చితంగా దానికి పేరెంట్ అయి ఉండాలి, దానికి పేరెంట్ ఉండాలి. లైక్ ఏ క్లాస్లో అయితే మనకి ఇప్పుడు యాక్సెస్ ఎం క్లాస్లో ఈ వాల్యూ ఉంది కదా, సో అది మన పేరెంట్ అయితేనే మనం యాక్సెస్ చేయగలుగుతాం అనమాట. సో దాన్ని మనం పేరెంట్ చేసుకోవాలి అని అనుకుంటే మన క్లాస్ నేమ్ పక్కన ఎక్స్టెన్స్ రాసి మన పేరెంట్ క్లాస్ ఎక్కడైతే ఈ వాల్యూ స్టోర్ అయి ఉందో ఈ క్లాస్ పేరు ఇవ్వాలన్నమాట. సో దాన్ని యాక్సెస్ చేయాలంటే ఎక్స్టెన్షన్ కీవర్డ్ వాడాలి. ఎక్స్టెన్స్ కీవర్డ్ వాడి ఆ క్లాస్ యొక్క నేమ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నువ్వు ప్రింట్ చేసావు అనుకో నీకు అవుట్పుట్ వస్తుంది, 5 వచ్చింది కదా అవుట్పుట్. సో ఒకవేళ అది మన సేమ్ ప్యాకేజ్లో లేనప్పటికీ కూడా మనం యాక్సెస్ చేస్తాం ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఇన్ ప్రొటెక్టెడ్ ఆర్ పబ్లిక్. పబ్లిక్ అయితే ఎక్కడైనా యాక్సెసిబిలిటీ ఉంటుంది, ప్రైవేట్ అంటే ఓన్లీ ఆ క్లాసే. ప్రొటెక్టెడ్ అంటే ఆ ప్యాకేజ్లో ఎక్కడైనా యాక్సెస్ అవుతుంది, బట్ వేరే ప్యాకేజ్లో యాక్సెస్ అవ్వాలి అంటే ఎక్స్టెన్స్ కీవర్డ్ వాడి ఆ క్లాస్ నేమ్ రాసుకోవాలి. ఇప్పుడు చైల్డ్ అనేది కూడా వాడాలా లేదంటే అవసరం లేదా? లేదు, జస్ట్ నేను మీకు అర్థం అవడం కోసం నేమ్ అలా క్రియేట్ చేశాను. ఓకే, ఇది నా క్లాస్ పేరు కదా, ఇది నేను ఏదైనా ఇచ్చుకోవచ్చు ఇక్కడ నేమ్. నేను జస్ట్ మీనింగ్ఫుల్గా ఉండిద్దని అలా రాశాను. ఓకే ఓకే. సో ఇది నా పేరెంట్, ఇది నా చైల్డ్ క్లాస్. ఓకే. అదే డిఫాల్ట్కి వచ్చేసరికి ఏంటంటే అది ఓన్లీ ఆ ప్యాకేజ్లో మాత్రమే యాక్సెస్ అయ్యిద్ది. సో ఇప్పుడు నేను కనుక ఇక్కడ ఏది ఇవ్వలేదు అనుకో, దట్ మీన్స్ ఇట్స్ డిఫాల్ట్. సో నేను డిఫాల్ట్ చేసి సేవ్ చేయగానే చూడండి, ఇప్పుడు ఈవెన్ దో ఇట్ ఈస్ మై చైల్డ్ క్లాస్ కానీ నాకు ఇంకా ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, నాకు ఇంకా ఎర్రరే ఉంది. సో డిఫాల్ట్ అంటే నథింగ్ బట్ ముందు ఏ వర్డ్ పెట్టలేదు అనుకో, పబ్లికా ప్రైవేటా ప్రొటెక్టెడా మనం మెన్షన్ చేయకపోతే ఇట్ విల్ బి డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్. సో డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఓన్లీ ఆ ఒక్క ప్యాకేజ్లోనే యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు బయట ప్యాకేజ్లో చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. ఓకేనా, గుర్తుంటుందా ఈ 4? మళ్ళీ ఒకసారి చూస్తాను, వీడియో చేసుకుంటాను. ఇక్కడ వరకు చేయండి. మెథడ్స్ ఎక్కువ